ఒకరోజు వాట్సాప్‌లో స్టేటస్ పెడితే సరిపోతుందా? అసలు ఉమెన్స్ డే అంటే ఏంది? ఎందుకు చేసుకుంటారనేది చూద్దాం రండి. 1908లో అమెరికాలో న్యూయార్క్ సిటీలో 15,000 మంది ఆడోళ్ళు రోడ్ల మీదకొచ్చిళ్ళు. వచ్చి మాకు పని గంటలు తగ్గియాలి, జీతాలు పెంచాలి, అట్లనే ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి గొంతెత్తిళ్ళు. ఇదే పునాదేసింది. దాని తర్వాత 1910లో క్లారా జెట్కిన్స్ అనే ఒక ధీరవనిత ఏం చేసిందంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒకటి ఉండాలి, జరుపుకోవాలని చెప్పేసి తీర్మానం చేసింది. 1911లో అప్పుడు ఫస్ట్ టైమ్ ఈ పండుగ జరుపుకున్నారు. కానీ అసలైన మలుపేందంటే 1917లో రష్యాలో వచ్చింది. అక్కడ కూడా మహిళలు కూడా అందరూ బయటకొచ్చేసి మాకు శాంతి కావాలి, యుద్ధం వద్దు, తిండి కావాలి అని చెప్పేసి రోడ్ల మీదకొచ్చి ధర్నా చేసిళ్ళు. దాని తర్వాత ఐక్యరాజ్య సమితి మార్చి 8 తారీఖు రోజు 1975 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. పొద్దుగాల లేచినప్పటికెళ్ళి రాత్రి పడుకునే వరకు అలుపు సలుపు లేకుండా పనిచేసే మన అమ్మని చూసినా గానీ, అట్లనే పొలాలలో మొగోళ్ళతో సమానంగా పనిచేసే ఆడబిడ్డలను చూసినా గానీ, మనకు గుర్తొచ్చేది ఒకటే. ఆడంబరాలొద్దు, ఆర్భాటాలొద్దు. ఆడపిల్లలకు గావాల్సింది మనం ఇచ్చే మర్యాద ఒకటే. ఒకప్పుడు ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం అయ్యేది. ఇప్పుడు మాత్రం చూడుల్లి విమానాలు నడుపుతుళ్ళు, బార్డర్‌లో మిలిటరీలో పనిచేస్తున్నారు. వాళ్ళ ధైర్యం సామాన్యమైంది గాదు. వాళ్ళు దలుచుకుంటే ఆకాశాన్ని దించి అరచేతిలో పెడతారు. సో, వాళ్ళకి గావాల్సింది మన సపోర్టు, మన ప్రోత్సాహం. ఏడాదికి ఒక్కరోజు వాట్సాప్‌లో స్టేటస్ పెడితే సరిపోదు. ఆడపిల్ల బయటికి వచ్చి సమాజంలో భయం లేకుండా తిరిగేటట్టు ఉండాలి. నేను చదువుకోవాలంటే తనకిష్టమైన చదువు చదువుకోవాలి. ఏమన్నా చేస్తా నేను నిలబడతా ఇండిపెండెంట్‌గా అంటే, సరే పో బిడ్డ చేసుకోపో అని చెప్పే ధైర్యాన్ని ఇవ్వాలి. మనం ఇచ్చే అసలైన గౌరవం ఏందంటే వాళ్ళని సమానంగా చూడడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. అప్పుడే అసలైన ఉమెన్స్ డేకి అర్థం ఉంటుంది. అడిగితే గిట్ట ఉమెన్స్ డే రోజు భార్యని కూర్చోబెట్టి మనమే పని చేయాలి, హారతి పట్టాలి, ఒక పండుగ లెక్క తయారు చేసుకోవాలి, వాళ్ళు మంచిగా దావత్ చేసుకోవాలి. అమ్మలుగా, భార్యలుగా, చెల్లెలుగా మన జీవితంలో వెలుగులు నింపుతున్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు గెలిస్తే మన ఇల్లు గెలుస్తది, ఈ లోకం గెలుస్తది. జై హింద్.